స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ యొక్క స్టాక్ అడ్వైజర్తో కానీ లేదా మీ యొక్క ఓన్ రీసెర్చ్ అనాలిసిస్తో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చిత్రీకరించడం జరిగింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఆల్సో వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అండి. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లా అందరూ బాగున్నారా? సో నిన్నటి మార్కెట్ సెషన్లో చూసుకున్నట్లయితే 75 రూపీస్ ప్రాఫిట్స్ అయితే తీసుకున్నాం జరిగింది. అంటే కట్టింగ్ అన్నీ పోగా 52 రూపీస్ అనమాట ప్రాఫిట్. ఎనీ హ్యావ్ మరి నిన్నటి మార్కెట్ సెషన్ ఎలా అనిపించింది? నిన్న లైవ్ స్ట్రీమ్ కూడా చేశాను అనమాట, బట్ ఎవరు చూడలేదు. అండ్ సిచ్యువేషన్ అసలు చూస్తుంటే వీడియోస్కి ఎటువంటి సపోర్ట్ రావట్లేదు అనమాట. గైస్, మీరు వీడియో ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి, ఎందుకంటే మనం ఆల్మోస్ట్ ఛానల్ 100,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ దగ్గర ఉన్నాం అనమాట. అండ్ వాచ్ టైం అనేది మాత్రం ఎదరికి వెళ్తుంది అనమాట. సో మీరు సపోర్ట్ ఇస్తే దీని నుంచి కొంత హెల్ప్ అవుతుందని నా ఉద్దేశం. ఓకే, సో అసలు ఇప్పుడు మనం న్యూస్లోకి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి క్వార్టర్ రిజల్ట్స్ అనమాట. Q3 రిజల్ట్స్ వచ్చేటప్పటికి టైటాను, ఏషియన్ పెయింట్స్ అండ్ టాటా పవరు, ఈ మూడు కూడా Q3 రిజల్ట్స్ అయితే అనౌన్స్మెంట్ చేయబోతున్నాను అనమాట ఈరోజు. సో వాచ్ లిస్ట్లో పెట్టుకోవడం మంచి పని. సో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది రేపు ఈరోజు పాజిటివ్గా ఉంటే రేపు కూడా కంటిన్యూటీ ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి మనం ట్రేడ్ చేయాలా లేదని తెలుస్తూ ఉంటుంది అనమాట. తర్వాత ఇంట్రాడేట్కి వచ్చేటప్పటికి 2 షేర్స్ అయితే చాలా పాజిటివ్ మొమెంటంలో కనిపిస్తుంది అనమాట. అదే ఫోనెక్స్ మిల్స్ అని చెప్పేసి ఒకటి ఉంది. కరెంట్ అన్న సిచ్యువేషన్లో చాలా అప్సైడ్ మొమెంటం కనిపించే ఛాన్స్ ఉందన్నమాట. 1817లో రన్ అవుతుంది, చాలా బాగుంది. అండ్ నిన్నటి చూసుకున్నట్లయితే విప్రో దద్దరిల్లిపోయింది కదా. నిన్న నిఫ్టీ ఏమో అన్ని నెగిటివ్లు ఉంటే నిఫ్టీ ఐటీ మాత్రమే పాజిటివ్లో ఎండ్ అయిందనమాట. సో అందులో విప్రో యొక్క చూసుకున్నట్లయితే విప్రో కూడా పాజిటివ్ మూమెంట్తో కనిపిస్తుంది. సో చూడాలి, ఈరోజు మ్యాక్సిమం ట్రేడింగ్ చేయడానికి బాగానే ఉంటుంది, అనుకూలంగానే కనిపిస్తుంది. ఈ రెండింటిలో మ్యాక్సిమం ట్రై చేయొచ్చు నేను ట్రేడింగ్. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియోకి ఎంత ఎవరైనా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ లైవ్ స్ట్రీమ్ నేను ట్రేడ్ తీసుకున్న తర్వాత మీకు స్ట్రీమ్లోకి వస్తాను. ఆన్లైన్ స్ట్రీమ్ చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు. సో అది దృష్టిలో పెట్టుకుని ఇంకా నేను వెయిట్ చేస్తున్నాను. నాకు ఇంకా ఎటువంటి కన్ఫర్మేషన్ రాలేదన్నమాట. సో సెబీ ఏమంటుందంటే లైవ్ ట్రేడింగ్ అంటే రియల్ టైంలో లైవ్ ట్రేడింగ్ చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి అంటున్నారు. సో నేను అదే నాకు ఇంకా సరైన ప్రాపర్ ఇన్ఫర్మేషన్ రాలేదు ఇంకా ఏంటనేది. సో అది తెలియగానే నేను మేనేజ్మెంట్ మళ్ళీ నేను చెప్తాను అనమాట. ఓకేనా? దట్స్ ఇట్ గైస్. మరి ఉంటాను, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, ఆర్ఎల్స్ లైవ్ స్ట్రీమ్లో కలుద్దాం. బాయ్.